హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. రాఖీ పండుగ వచ్చేస్తుంది కదండి. సో ఇంట్లోనే మనం సింపుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ నేను పేపర్తో చేసే రాఖీ ఎలానో చూపిస్తాను. దీనికి మనకు కావాల్సింది కలర్స్ ఆఫ్ పేపర్స్, ఏమైనా కుందన్స్ లేదా స్టిక్కర్స్, గమ్ము, సీజరు. ఇవన్నీ కూడా మనకి పక్కన బుక్స్ స్టేషనరీ షాప్స్లో మనకి ఈజీగా దొరుకుతాయి. ముందుగా 3 కలర్ పేపర్స్ని తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఒకదానికంటే ఒకటి చిన్నది, దానికంటే ఇంకోటి చిన్నది, అట్లా కట్ చేసుకోండి. అది ఎంత కావాలి మనకి సైజ్ అనేది చేతి మీద పెట్టుకొని కొలుచుకొని దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇలా 3 డిఫరెంట్ సైజెస్లో మనం పేపర్స్ని కట్ చేసుకోవాలి, కలర్ పేపర్స్ని. అలాగే వీటిని ఒకదాని మీద ఒకటి అతికించుకోవాలి. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తున్నాను, మీరు ఏ టైప్ ఆఫ్ గమ్ అయినా యూస్ చేయొచ్చు. అలా పేపర్స్ని అతికించిన తర్వాత ఏవైనా కుందమ్స్ని ఉన్న డెకరేషన్ పర్పస్ అలా అతికించుకోండి. అవి ఏవైనా కావచ్చు, మీ ఇంట్లో పెట్టుకునే స్టిక్కర్స్ అయినా కావచ్చు, లేదు ఇట్లా కుందమ్స్ టైపు ఏవైనా దొరుకుతాయి స్టేషనరీ షాప్స్లో, అవి చూసుకొని తెచ్చుకొని ఇలా డెకరేట్ చేసుకోండి. రాఖీకి సెంటర్ పార్ట్ అయితే మనకు పూర్తయిపోయింది. ఇప్పుడు టై చేసుకోవడానికి ఆ థ్రెడ్ అనేది చూద్దాం. ఇది మనం ఏ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. నార్మల్ థ్రెడ్ అయినా, కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి కదా, సో వాటిని అట్లా పెట్టి యూజ్ చేయొచ్చు. లేదు వూల్ అయితే ఇంకా బాగుంటుంది. వూల్ ఒకటి, ఇంకోటి రిబ్బన్స్, బెలూన్స్ రిబ్బన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పైనుంచి స్టిక్ చేసిన తర్వాత కింద కూడా ఇంకో పేపర్తో స్టిక్ చేసుకోండి. అప్పుడు బేస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఇక్కడ బేస్ లాగా అతికించే పేపర్ని కొంచెం రెక్టాంగులర్ షేప్లో అలా టర్న్ చేస్తున్నాను. సో ఇది ఇంకో కొంచెం కొత్త డిజైన్ లాగా అవుతుంది. మనకి సింపుల్గా ఇలా ఓకే అనుకుంటే రాఖీని ఇలా వదిలేయచ్చు. లేదు ఇంకొంచెం డెకరేట్ చేసుకోవాలి అన్నా సరే పేపర్తో ఇంకొంచెం కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్లో మనం మంచి రాఖీ అనేది మన చేతితో మనమే తయారు చేసుకోవచ్చు. 5 రూపీస్కి కూడా బయట రాఖీస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో మనం ఎందుకు కష్టపడాలి అని అనుకునే కంటే ఒకసారి మీరు చేసి చూడండి, ఆ సాటిస్ఫాక్షన్ అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు పేపర్తో ఫ్లవర్ రాఖీ చేసుకుందాం. ఇందాక స్క్వేర్ షేప్లో కట్ చేసాం కదా, ఇప్పుడు రౌండ్ షేప్లో 3 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పేపర్స్ని కట్ చేసుకోవాలి. ఇందాకలాగానే సైజెస్ కూడా ఒకదాని తర్వాత ఒకటి చిన్నదిలాగా 3 సర్కిల్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా 2 ఫోల్డింగ్స్ చేసుకొని కట్ చేసుకోవాలి సిజర్తో. సెంటర్ పార్ట్ వరకు అట్లా మొత్తం కూడా లైన్గా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫుల్ కట్ అవ్వకుండా కొంచెం లాస్ట్ వరకు వెళ్ళి ఆపేయాలి. ఇలా ఫ్లవర్ షేప్లో ఇలా వస్తుంది. నెక్స్ట్ రెడ్ సర్కిల్ని కూడా ఇలాగే సేమ్ చేసుకోవాలి. థర్డ్ సర్కిల్ని కూడా ఎల్లో సర్కిల్ని ఇలానే సేమ్ ఫ్లవర్ లాగా చేసుకొని మూడింటిని కూడా ఒకదాని మీద ఒకటి గమ్తో అతికించుకోవాలి.
సెంటర్ పార్ట్లో ఏదైనా కుందంతో డెకరేట్ చేసుకుంటే మనకి మిడిల్ పార్ట్ ఆఫ్ రాఖీ రెడీ అయిపోయింది. దీనికి థ్రెడ్ తయారు చేసుకుందాం. ఇక్కడ నేనైతే మళ్ళీ ఊల్ని తీసుకుంటున్నాను, దాంతోనే స్టిక్ చేస్తున్నాను ఇందాకలాగే. బేస్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకో చిన్న పేపర్తో స్టిక్ చేసుకుంటున్నాను. అంతేనండి, మన సెకండ్ DIY పేపర్ రాఖీ కూడా రెడీ అయిపోయింది. పేపర్తో 2 రాఖీస్ చూసాం కదా, ఇప్పుడు ఊల్ థ్రెడ్తో ఇంకో 2 రాఖీస్ చూద్దాం. ఫస్ట్ రాఖీ, ఇక్కడ బ్లూ కలర్ ఊల్ తీసుకుంటున్నాను నేను. దీన్ని ఈ 3 వేళ్ళు ఇట్లా నేను చూపించినట్లు పెట్టి ఇలా చుట్టుకోండి. కొంచెం ఒక 20-30 రౌండ్స్ మీ ఇష్టం. అది ఫ్లవర్ ఎంత పెద్దది రావాలి అనుకుంటే అన్ని రౌండ్స్ చుట్టుకోండి. అలా చుట్టుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేసుకొని ఈ ఊలు మధ్యలోకి స్టార్టింగ్ ఎండ్ పాయింట్, ఎండింగ్ ఎండ్ పాయింట్తో మనం ముడేసుకోవాలి. లేదు వేరే విడిగా థ్రెడ్ తీసుకొని ముడేసుకున్నా పర్లేదు. అలా మధ్యలో నాట్ వేసిన తర్వాత దాన్ని ఫ్లవర్ షేప్లో విడదీస్తూ చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఫ్లవర్ షేప్లో వచ్చింది కదా, దీని సెంటర్లో ఏమన్నా కుందన్స్ కొంచెం డెకరేటివ్గా అతికించుకోండి. సెంటర్ ఫ్లవర్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు టై చేసుకోవడానికి 2 థ్రెడ్స్ ఊల్స్ని తీసుకొని వాటిని కొంచెం డిజైన్గా ముడి వేస్తున్నా. ఎక్కడికక్కడ కొంచెం గ్యాప్ ఇస్తూ ముడి వేస్తూ అట్లా కొంచెం డిజైనర్ థ్రెడ్ లాగా చేస్తున్నాను. అట్లా ఊరినే వదిలేయకుండా కొంచెం వెరైటీగా. ఇప్పుడు ఈ థ్రెడ్కి ఆ ఫ్లవర్ పార్ట్ని స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ నేను మళ్ళీ స్టోన్స్ అతికించుకున్నాను. మీ దగ్గర ఏమన్నా పర్ల్స్ టైప్ ఏమన్నా వేరే వెరైటీస్ ఏమన్నా సరే అవి చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. సింపుల్ ఉలెన్ థ్రెడ్ రాఖీ రెడీ అయిపోయింది. ఇంకోటి కూడా ఇప్పుడు చూద్దాం. ఇది కూడా ఇందాక ఫ్లవర్ లాగానే సేమ్ ప్రాసెస్, కాకపోతే లాస్ట్లో కొంచెం మారుతుంది. ఎట్లానో చూడండి. ఇక్కడ దాకా ఇందాక దానిలాగే చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అది విడదీయకుండా కట్ చేసుకుంటున్నాను. మధ్యలో లాస్ట్ ఎండ్ పాయింట్స్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ కూడా. ఇది కొంచెం వెరైటీ వేరే ఫ్లవర్ లాగా వస్తుంది. నేను ఇట్లాంటిది రెడ్ కలర్ ఫ్లవర్ అనేది తీసుకుంటున్నాను. సో దీనికైతే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్మైలీ సేఫ్టీ పిన్ టైప్ పిన్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఇది యూజువల్గా చిన్నపిల్లలు షర్ట్ బటన్స్కి అట్లా యూస్ చేస్తుంటారు కదా, పిన్నీస్ టైప్లో అట్లా పెట్టుకుంటూ ఉంటారు. బ్యాగ్స్కి కానీ అట్లా పెడుతూ ఉంటారు కదా. స్టేషనరీ షాప్స్లో ఇది కూడా దొరుకుతుంది. సో నేనైతే అది పెడుతున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా ఉంది కదా. సో నెక్స్ట్ నేను 3 వులెన్ థ్రెడ్స్ తీసుకుంటున్నాను టైయింగ్ పార్ట్కి వచ్చేసరికి. సో నేను దీన్ని కూడా సేమ్ ఇందాక ఎట్లా అయితే ముడి గ్యాప్ ఇచ్చి వేసానో అట్లానే ఇది కూడా చేస్తున్నాను. అక్కడేమో 2 థ్రెడ్స్ తీసుకున్నాను, ఇక్కడ 3 తీసుకున్నాను, అంతే తేడా. ఇందాకది ఇది సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే మధ్యలో ఆ స్టోన్ అక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ పెద్దది బటన్ అనేది స్మైలీ బటన్ పెట్టుకున్నాను. అండ్ ఫ్లవర్ కూడా కొంచెం వెరైటీగా కట్ చేసుకున్నాను, ఇక్కడ వేరే ఫ్లవర్. నెక్స్ట్ ఇంట్లో పనికిరాని హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, వాటికి స్టోన్ హెయిర్ బ్యాండ్స్ అవి సాగిపోయి ఉంటాయి కదా. సో నా దగ్గర అయితే అట్లాంటివి 2 ఉన్నాయి. సో నేను దాన్ని DIY డూ ఇట్ యువర్ సెల్ఫ్ టైప్లో ఇట్లా చేస్తున్నాను. మన దగ్గర కొన్ని ఆల్రెడీ సాగిపోయిన హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి, బట్ ఆ స్టోన్స్ మాత్రం చాలా బాగుంటూ ఉంటాయి. వాటిని అట్లా వేస్ట్ చేయకుండా ఇట్లా ఈ టైప్లో రాఖీ టైప్లో కూడా యూస్ చేసుకోవచ్చు మనం. అది ఎట్లానో చూడండి.
ఇది నేను ఇంకా ఏమీ చేయట్లేదు, ఆ టైయింగ్ థ్రెడ్ ఒక్కటి మాత్రమే నేను చేస్తున్నాను. ఈ మధ్యలో స్టోన్ మాత్రం అట్లా స్టిక్ చేసేసుకుంటాను. ఆ టైయింగ్ థ్రెడ్కి 3 ఉలెన్ థ్రెడ్స్ తీసుకొని దాన్ని జడ మనం ఎట్లా అల్లుతామో అలా నాట్ చేసేసుకుంటున్నాను. అలా అల్లేసుకొని లాస్ట్లో టై చేసేసుకుంటాను. జస్ట్ ఆ స్టోర్ని అలా స్టిక్ చేసేసుకుంటున్నాను. అంతే, రెడీ అయిపోయింది డిఐవై రాఖీ మనకి. చాలా సింపుల్ కదా. మనకు అట్లా వేస్ట్గా పడేసే ఆ హెయిర్ బ్యాండ్స్లోని స్టోన్స్ కూడా పక్కన ఉంచుకుంటే ఇట్లాంటి క్రాఫ్ట్స్ అవి చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో స్టోన్ ఉంది, హెయిర్ బ్యాండ్ స్టోను. నేను ప్రతి దాంట్లో కూడా 2 రాఖీలు చేస్తున్నాను. సో ఇది కూడా నెక్స్ట్ దీనికి ఏంటంటే అలా అతికించేయకుండా ఈ అడుగున కొంచెం ఫ్లవర్ అనేది పెడతాను. ఇందాక ఆ ఉలెన్ ఫ్లవర్స్ చేశాను కదా, సో అట్లానే సేమ్ చేసుకొని అది దీని కింద పెట్టేసి పెడతాను. ఎలానో చూడండి. ఇందాక హెయిర్ బ్యాండ్ స్టోన్కి అయితే వెనకాల ఏం లేదు లింక్స్, సో దాన్ని అట్లా స్టిక్ చేసేసాను. దీనికైతే ఒక లింక్ అనేది ఉంది. దీంట్లో నేను ఈ థ్రెడ్ దూర్చి ఇట్లా కట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొంచెం సమాంతరంగా వచ్చేలాగా చిన్నవి కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పీసెస్. అంతేనండి, ఫ్లవర్ లాగా వెనకాల ఇట్లా బాగుంటుంది కదా. జనరల్గా రాఖీస్ అయితే ఇట్లా ఫ్లవర్ షేప్లో కంపల్సరీ ఉంటూ ఉంటాయి కదా, సో ఆ టైప్లో వచ్చింది. ఇప్పుడైతే థ్రెడ్ని సెట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఈ థ్రెడ్కి అయితే నేను ఏమీ చేయట్లేదు, నార్మల్ ఆ థ్రెడ్నే నేను దాని లోపల స్పేస్ ఉంది కొంచెం, దాంట్లో దూర్చేసి నేను టైయింగ్ థ్రెడ్కి యూస్ చేస్తున్నాను. అంతే, చాలా సింపుల్గా రాఖీస్ అనేవి మనకైతే రెడీ అయిపోయినాయి. ఇవి ఎంతోసేపు పట్టవు, ఒక 5 minutes 10 minutes అంతే పడతాయి. సో చాలా సింపుల్ అండ్ ఈజీ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు చెప్తూ ఉండాలి కదా, ఆ డిఐవై క్రాఫ్ట్స్లో ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుంది, మనం చేసాము అనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది. అంతేనండి, చాలా సింపుల్గా 6 డిఐవై రాఖీస్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. ఉలెన్తో 2, పేపర్తో 2, అలాగే వేస్ట్ హెయిర్ బ్యాండ్స్లో స్టోన్స్తో 2, అన్నీ కలిపి 6 రాఖీస్ అనేవి మనకి రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే లింక్ని షేర్ చేయండి. మరిన్ని డిఐవై వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.